Okay, so hey guys, welcome back to my new YouTube video of cricket with Vishwa. నేను ఈరోజు అయితే వికెట్ కీపింగ్ హౌ టు చూస్ వికెట్ కీపింగ్ మీద అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అంటే హౌ టు ఎలా ఉండాలి వికెట్ కీపింగ్ గ్లౌజెస్, ఫిట్ ఉండాలా లేకపోతే మీ హ్యాండ్ పామ్ సైజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నాకైతే ఎస్జీ క్లబ్ ఉంది అనమాట. మీకు స్పోర్ట్స్ది అది చూపించిన కదా, అప్పుడు తెలిసి ఉంటుంది. 2 ఉన్నాయన్నమాట నా దగ్గర, మళ్ళీ చూపిస్తాను అనమాట. సో హియర్ ఇట్ ఈస్. ఫస్ట్ వచ్చేసి ఎస్జీ క్లబ్ చూడవచ్చు. ఎస్జీ క్లబ్ ఎస్జీది ఇది ఇన్నర్స్ అనమాట. ఓకేనా, మళ్ళీ ఇది చీప్ గ్లౌజెస్ అనమాట, చీప్ రేట్ గ్లౌజెస్ ఇదైతే. అండ్ ఇన్నర్స్ కూడా చీపే, ఇది కూడా చూడవచ్చు. అంటే జస్ట్ ఇన్నర్స్ కోసం వాడినా కానీ అంత ప్రొఫెషనల్గా అయితే ఏం వాడలేను. ఇవైతే నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2 ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇది తీసి అయితే చూపిస్తాను అనమాట. సో చూడండి. సో ఇప్పుడైతే నా దగ్గర 2. ఫస్ట్ అయితే ఇది ఎస్జీ నుంచి వచ్చింది, ఎస్జీ. ఓకేనా, సో మళ్ళీ ఇన్నర్స్ అన్నమాట. ఇదైతే ఫస్ట్ దీన్ని టెస్ట్ అయితే చూద్దాం. దీన్ని చూపిస్తాను ఇలా ఉన్నాం. ఫస్ట్ మీరు వచ్చేసి ఇది కదా, ఇది ఈ గ్రిప్ ఉన్నాయి కదా, ఈ గ్రిప్తోనే మీకు ఫంబుల్ కాదన్నమాట. ఇది చూడవచ్చు ఇందులో ఈ 2 ఎలా ఉన్నాయి. ఇది గ్రిప్లెస్, ఇది గ్రిప్ ఉంది. దీనికి గ్రిప్ ఉండడం వల్ల ఫంబుల్ కాదు బాల్ ఎక్కువ, అంటే స్లిప్ కాదు. ఇదైతే స్లిప్ అవుతుంది అనమాట. మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు. దీని క్వాలిటీ అయితే బెటర్ ఉంది, అంత కాదు, అంత దానికంటే ఇది మచ్ బెటర్ అనమాట. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఫస్ట్ బిగినర్ అయితే ఇలాంటివి తీసుకోండి. బిగినర్స్కి అయితే ఇలాంటిది అయితే పర్ఫెక్ట్. ఇది యూత్ సైజులో కొనుక్కోండి, అంటే మీ పామ్ని బట్టి. మీ పామ్ గిట్ట పెద్దగా ఉంది అనుకోండి, అడల్ట్ సైజు అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకోటి ఇదైతే వెరీ చీప్కి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది అయితే బిగినర్స్కి అయితే అఫోర్డబుల్. ఇదైతే కొంచెం బిగినర్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ అవుతుంది కదా, అప్పుడైతే కొనుక్కోవచ్చు అనమాట. బిగినర్స్ అయితే అలాంటిది అయితే కొనుక్కోండి. ఫస్ట్ ఇదైతే కొనుక్కోండి. ఇది కూడా మంచిగా ఉంటుంది, కాకపోతే స్లిప్ అవుతుంది అనమాట. ఆడి 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 స్లిప్ అవుతుంది అది. ఇంకొకటి ఇదేమో దీనిది రబ్బర్ అయితే పోతుంది అనమాట. ఆడి ఆడి దీని రబ్బర్ ఊసిపోతూ ఉంటుంది, అది లెదర్ బాల్ దాకి. సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రీ కావాలి, ఫ్రీ హ్యాండ్స్ కావాలన్నమాట. అప్పుడైతేనే వస్తుంది ఇది, లేకపోతే రాదు. హౌ టు చూస్ వికెట్ కీపింగ్ గ్లౌజెస్ అంటే, ఫస్ట్ మీకు ఇది ఉంది కదా, ఇదైతే ఉండాలన్నమాట. ఇంకోటి ఇక్కడ టైట్ ఉంటుంది, అంటే టైట్ లైక్ ట్యూబ్ లాంటిది ఉంటుంది, అది గట్టిగా ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట మనకి. హౌ టు చూస్కి వస్తే, మీ పామ్ సైజ్ ఉంది కదా, నా పామ్ సైజ్ ఇది, మీ పామ్ని బట్టి మీ సైజ్ అంటే వికెట్ కీపింగ్ గ్లౌజెస్ అనేది తీసుకోవాలి. ఇదైతే ఓవర్ అయితే అయిందనమాట, ఇది పాత గ్లౌజెస్ కదా. సో చూడొచ్చు, పెద్దగా అయితే అవుతాయి. మీకు కంపారిజన్ ఇస్తాను దాన్ని దీన్ని. ఇది ఇన్నర్ తీసేస్తాను. ఓకే, సో ఇదైతే యూత్ది. దీని లోపల కాటన్ కూడా ఉంటుంది గైస్. కాటన్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు దీన్ని. వితౌట్ ఇన్నర్స్, డబల్ ఇన్నర్స్ కూడా వేసుకుంటారు కొంతమంది వితౌట్ ఇన్నర్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేస్తారనమాట. ప్రాక్టీస్ గ్యాదరింగ్ చూడవచ్చు. అదైతే పెద్దగా ఉంది, ఇదైతే చిన్నగా ఉంది. ఇది నాకు పర్ఫెక్ట్ సైజు, ఇదేమో లూజ్ సైజ్. చూడవచ్చు అప్పుడైతే పోతుంది ఇది. సో లైక్ దిస్. ఇదైతే పోదు, ఎంత చేసినా పోదు, ఎందుకంటే టైట్ ఉంటుంది అన్నమాట. ఇది జస్ట్ ఇలా ఇలా అంటే పోతుంది. ఇదైతే పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఐ రికమెండ్ టు వేర్ పర్ఫెక్ట్ సైజ్ ఆఫ్ యువర్ పామ్.